బాలకోట గారు నమస్తే సార్. నమస్తే కార్తీక్ గారు. సార్ మనకి ఒకప్పుడు చెప్పేవాళ్ళు, "పోరాడితే పోయేదేముంది బానిస సంకెళ్ళు తప్ప" అని. కానీ హ్మ్. విడ్డూరంగా మన ఆంధ్రాలో ప్రతిపక్ష పార్టీలు గూడా పోరాడితే ఆళ్ళకి టికెట్లు పోతున్నాయి సార్. ఏం పోతున్నాయేమో తెలియట్లేదు గానీ టికెట్లు మాత్రం పోతున్నాయి. ఇప్పుడు చూసుకుందాం. హ్మ్. అంటే మనకి నిజంగా పోయినసారి ఆహ్, తెలుగుదేశం ప్రతిపక్షంలోకొచ్చిన కాడి నుంచి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోకొచ్చిన కాడి నుంచి, జగన్మోహన్ రెడ్డి విధానాల మీద లేపోతే అమరావతి మీద పోరాడుతున్నాళ్ళు మీరు గాని, మన రఘురామకృష్ణరాజు గాని ఇలా కొంతమందున్నారు. సో, వాళ్ళకి ప్రజలు కూడా ఏమనుకున్నారంటే, వీళ్ళందరికీ కూడా తగిన గౌరవం ఇవ్వాలి. ఎందుకంటే చాలామంది ఇంట్లో కూర్చొని ఈవెన్ చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు గూడా ఇంట్లో పడుకొని హౌస్ అరెస్ట్‌లు అయిన వాళ్ళందరికీ కూడా ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు వచ్చేసినాయి. కానీ నిజంగా వాళ్ళ కోసం ఎవరైతే గట్టిగా పోరాడారో, సమస్యల మీద ఎవరైతే గళమెత్తారో, వాళ్ళకి మాత్రం టికెట్లు రాలా సార్. నాకిందులో ముఖ్యులు అంటే నాకు పరిచయం ఉన్నోళ్ళు, నాకు తెలిసినోళ్ళు ముఖ్యులు చెప్పుకోవాలంటే, ఒక బాలకోటయ్య, ఒక దేవినేని ఉమ, ఒక రఘురామకృష్ణరాజు. ఇంకా ఉన్నారు గానీ, ఇక్కడ నాకు తెలిసినోళ్ళు నేను రెగ్యులర్‌గా టచ్‌లో ఉండేవాళ్ళు ఈళ్ళ ముగ్గురు. అసలు దీన్నెలా చూస్తారు సార్? ఎందుకంటే ఈళ్ళ ముగ్గురు ఏ రోజైనా ప్రజా సమస్యల మీద ముందే ఉన్నారు. దేవినేని ఉమ గారు మన కృష్ణా జిల్లాలో ఎవరు పోరాటం చేసినా, చేయకపోయినా ఆయన ఎన్ని విమర్శలిచ్చినా సరే, ఈ రోజు దాకా ఒక ప్రతిపక్ష నేతగా పోరాటం చేస్తూనే ఉన్నాడు సమస్యల మీద. అలాగే రఘురామకృష్ణరాజు గారు ఢిల్లీ లెవెల్‌లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద ఎంత వ్యతిరేకత రావటానికి ఒక వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్ రఘురామకృష్ణరాజు గారు. అలాగే అమరావతి ఉద్యమాన్ని మీరందరూ ఎలా నడిపిస్తున్నారో మేము చూస్తూనే ఉన్నాం. సో, ఇలాంటాళ్ళకి టికెట్లు రాకపోవటాన్ని మనం ఎలా చూడాలి? కార్తీక్ గారు ధన్యవాదాలు. ఇప్పుడు ఈ రోజున ఈ ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి ఇలాంటి రఘురామ్ గారి విషయం మాట్లాడాలన్నా, లేదా నాలాంటి వాడి విషయం మాట్లాడాలన్నా, మీరు చెప్పిన దేవినేని ఉమామహేశ్వరరావు గారి విషయం మాట్లాడాలన్నా, అర్థం చేసుకునే వాళ్ళు తక్కువ, అపార్థం చేసుకునే వాళ్ళు ఎక్కువ. కార్తీక్ గారు, నాయకులు 2 రకాలుగా ఉంటారు. ఒకటి పార్టీ నాయకులు, 2 ప్రజానాయకులు. అంటే పార్టీలో దశాబ్దాలుగా 5 ఏళ్ళో, 10 ఏళ్ళో, 20 ఏళ్ళో, 25 ఏళ్ళో ఆ పార్టీ కండువాను మోస్తూ, ఆ పార్టీ యొక్క క్రమశిక్షణ నాయకుడిగా, ఆ పార్టీ ఏది చెప్తే అది, అధినేత యొక్క ఆదేశాలను పాటిస్తూ నడిచేవాళ్ళు పార్టీ నాయకులు. సమాజంలో వచ్చే అలజడులు, ఆవేదనలు లేదా అమరావతి లాంటివి, విశాఖ ఉక్కు లాంటివి, లేదా దుర్మార్గాలు, అణచివేతల నుంచి వచ్చే ప్రజా ఉద్యమాలు వేరు. ఈ ప్రజా ఉద్యమాల నుంచి ప్రజా నాయకులు పడతారు. అది రఘురామకృష్ణరాజు గారు, లేదా బాలకోటయ్య, మరొకరు చాలామంది ఉన్నారు. వీళ్ళు ప్రజానాయకులు. సహజంగా ఏం చెప్తాయంటే రాజకీయ పార్టీల యొక్క అధినేతలు ఎన్నికలకు ముందు ప్రజా ఉద్యమాలతో కరచాలనం చేసే వాళ్ళు పనిచేస్తూ ఉంటారు కాబట్టి ఎంతటి నాయకుడైనా మాటలు చెప్తారు. అంటే కోతలు కోస్తారు. రేపటొచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మేము కొత్త రక్తానికి ప్రాధాన్యత ఇస్తున్నాం. కొత్త వ్యక్తులకు పట్టం కడుతున్నాం. ప్రజానాయకుల్ని దగ్గరకు తీసుకుంటున్నాం. మార్పు చేస్తాం. 40% సీట్లు కొత్త వారికే ఇస్తాం. ఇలాంటి కోతలు కోస్తారు. ఎన్నికలు రాగానే ఈ ప్రజానాయకులు పోతారు. మళ్ళీ పార్టీ నాయకులకి, ఆ పార్టీ నాయకుల్లో కూడా ఏదో సర్వేలు పెట్టుకొని, కొలతలు పెట్టుకొని స్కేల్‌లు ఉంటాయిగా. ఆ స్కేల్‌లు పెట్టుకొని సీట్లు ఇస్తూ ఉంటుంటారు. అలాగే అది బాలకోటయ్య అంటే గారు. ఆహా! ఇప్పుడు మీకు సీట్ రాలేదంటే, బాలకోటయ్య దగ్గర డబ్బులు లేవు గాబట్టి, బాలకోటయ్యకి సీట్ రాలేదంటే, కనీసం ఒక పార్టీ చెప్పినా ఇన్నాం దానికి. కానీ దేవినేని ఉమా లాంటోళ్ళకి, లేకపోతే రఘురామకృష్ణరాజు లాంటోళ్ళకి గూడా సీట్లు లేకపోతే మనం ఎలా చూడాలి? ఎందుకంటే ఈళ్ళిద్దరే కాదు మనం ఆలపాటి రాజా గారున్నారు. ఆయనకి గూడా సీట్ లేదు. ఇక్కడ మనం వైఎస్ఆర్‌సీపీ గురించి మాట్లాడట్లా. ఎందుకంటే అక్కడ అంతా పద్ధతి వేరు గాబట్టి, మనం దాని జోలికెళ్ళట్లా. ఈ తెలుగుదేశం గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట మీరు 2, 3 పేర్లే చెప్తున్నారు. దాదాపు తెలుగుదేశం పార్టీలో 31 మందికి నేను సీట్లు ఇవ్వలేకపోయానన్నాడు. ఆయన చెప్పిన మాట కొన్ని పేర్లు సోదాహరంగా వ్యవహరిస్తూ. అది పార్టీ నాయకులు. ఆ పార్టీ ఎందుకివ్వలేదో, ఎందుకు వాళ్ళు నచ్చలేదో, గతంలో ఇచ్చి ఇప్పుడు ఎందుకు నిరాకరించిందో అది పార్టీ చెప్పొచ్చు. కానీ రఘురామకృష్ణరాజు గారు పార్టీ నాయకుడు కాదు. ఆయన ఒక సిట్టింగ్ ఎంపీ. 5 ఏళ్లుగా
వైసీపీ ప్రభుత్వం మీద, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి మీద 825 రోజులు పోరాడాడు. ప్రతి సంవత్సరం 365 రోజులుంటే 5 ఏళ్ళకి 1825 రోజులుంటే 1825 రోజులు పోరాడాడు. మా రాజధాని అమరావతితో పోరాడాడు. మహిళలకు అండగా ఉన్నాడు. విశాఖ ఉక్కు కార్మికులకు అండగా ఉన్నాడు. మా దళిత బహుజన కులాల యొక్క ఉద్యమాలకు అండగా ఉన్నాడు. ప్రతిరోజు రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి సంఘటన మీద ఆయన స్పందిస్తూ తన సొంత నియోజకవర్గానికి కూడా వెళ్లకుండా పోరాడిన వ్యక్తి. ఇంకా చెప్పాలంటే మృత్యుముఖంలో తలపెట్టి వచ్చినోడు. దాదాపుగా నాకు తెలిసి యమధర్మరాజు ఆయన తీసుకెళ్ళటానికి ఆంధ్రప్రదేశ్ వచ్చాడు. ఆయన దగ్గరికే వచ్చాడు. ఆయన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ, అరే పొరపాటు పడుతున్నాం, ఇలాంటి వ్యక్తిని ఇప్పుడే తీసుకెళ్ళకూడదు, ఇలాంటి వ్యక్తులు ఉండటం మూలాన ఆంధ్ర రాష్ట్రానికి మంచి జరుగుతుందని యమధర్మరాజే జాలిపడి వదిలేస్తే దక్కిన ప్రాణాలు అవి. సాక్షాత్తు కృష్ణరాజు గారు ఆ మాట చెప్పారు. అంత దాష్టికం జరిగింది. మనం చూసాం, కల్లారా చూసాం. అలాంటి రఘురామకృష్ణరాజు గారికి సీట్ ఇవ్వరు అనని ఆంధ్రప్రదేశ్లో ఎవడో కలగల. ఇదిగోండి, వీ స్టాండ్ విత్ త్రిపులార్, వీ స్టాండ్ విత్ త్రిపులార్. రండి, కదలి రండి. త్రిపులారకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగదు. ప్రశ్నించే గొంతుకును నొక్కేస్తున్నారా? ఏంటి సార్ కార్తీక్ గారు, సిగ్గేయటంలా రాజకీయ పక్షాలకి? బాలకోట అంటే జూనియర్ త్రిపులారు, వాడు దళితుడు, అనామకుడు. మీరు అన్నట్టుగా బరోడా మహారాజు కాదు. ఇటువంటి వ్యక్తిని ఒక సీట్ ఇవ్వటానికి దీన్ని ఎలా అర్థం చేసుకుంటారు ప్రజలు? ఈ రోజున ఆయన నరసాపురం ఎంపీ, భారతీయ జనతా పార్టీకి ఆ సీట్ కేటాయించింది. భారతీయ జనతా పార్టీ ఇవ్వాలా? నేను చర్చలు చూస్తున్నా. కొంతమంది ఉద్దళ్ళ పండితులు ఉంటారు కదా, నీ కవిత్వం కొంత అంటే నా పైత్యం కొంతని. రఘురామకృష్ణరాజు గారు బీజేపీ కాదు కాబట్టి సీట్ ఎట్టిస్తుంది. రఘురామకృష్ణరాజు గారు తెలుగుదేశం పార్టీ కాదు కాబట్టి సీట్ ఎట్టిస్తుంది. రఘురామకృష్ణరాజు గారు జనసేన కాదు కాబట్టి సీట్ ఎట్టిస్తుంది. ఈ లంగా పంచాయతీలా లేదు ఇది. ఈ రోజున బాలకోట తెలుగుదేశం కాదు, సీట్ ఎట్టిస్తావు? అది అది పాయింటే కదా సార్. అంటే ఇప్పుడు అది మీ వైపు నుంచి చూసుకుంటే ఒకలా ఉండొచ్చు, కానీ ఇందులో కూడా ఒక పాయింట్ ఉంది కదా. మీరు ఏ పార్టీలోనూ జరగకుండా అన్ని పార్టీలు ఓపెన్ గా పెట్టుకున్నప్పుడు ఆ పార్టీ ఇస్తుందని ఈ పార్టీ ఇస్తుందని ఆ పార్టీ ఇవ్వటం వల్ల ఇలా అన్యాయం అయిపోతున్నారేమోగా. నిజమే కార్తీక్ గారు, చక్కని మాట అన్నారు. సోమవారం ఆ పార్టీ నుంచి మంగళవారం ఈ పార్టీలో చేరుతున్నారు. మా దళితుల్లో రిటైర్డ్ ఐఆర్ఎస్, ఐపీఎస్, ఐఏఎస్ ఆఫీసర్లని రిటైర్డ్ అయ్యి ఇళ్లలో పడుకుంటే లేపి రండి మీకు ఎమ్మెల్యే సీట్లు ఇస్తామని ఎమ్మెల్యే సీట్లు ఇస్తున్నారు. రాష్ట్ర హద్దులు తెలియని వాళ్ళని, సరిహద్దులు తెలియని వాళ్ళని, దేశాలకు వెళ్ళిన వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇదిగో మీకు ఎంపీ సీట్ ఇస్తున్నాం, మీకు ఎమ్మెల్యే సీట్ ఇస్తున్నాం. దీనికి ఏమంటావు? వాళ్ళ పార్టీలో సేవలు చేశారా? ఇక్కడ మంగళసూత్రం నుంచి అక్కడ మంగళసూత్రం కట్టుకుంటున్నారే ఆల్ పార్టీస్. నేనే బొట్టు పెట్టి ఒక పార్టీ అని చెప్తున్నా. రాజకీయ నీతి గురించి చెప్తున్నా. ప్రజలు దీన్ని చూస్తారంటున్నా. రాజకీయ పార్టీలు చూడకపోతే ప్రజలు దీన్ని చూస్తారు. ఇలాంటి సంఘటనలే రాజకీయ పార్టీల యొక్కని శిరచ్ఛేదన చేస్తాయి. మీకు మొన్న బాబు గారే చెప్పాడు, ఎన్నికల్లో డబ్బు ముఖ్యం కాదు, డబ్బు గెలిపిస్తుందని కనుక ఎవరన్నా అనుకుంటే అది భ్రమానని. నిజమే ఆ మాట. నువ్వు ఎన్ని మూటలు మోసినా, ఎంత డబ్బు తెచ్చినా, విశ్వసనీయత అని చెప్పని ప్రజల దగ్గర ఒక నమ్మకమైన ఆయుధం ఉంటుంది. ఈ రోజున కార్తీక్ అంటే ఎస్, కార్తీక్ ఈజ్ ది లీడర్ అనే భావం కలగాలి. బాలకోట అంటే బాలకోట ఈజ్ ది లీడర్ అని కొలవాలి.
వేరే వాళ్ళు సంపాదించుకొని మోటా ముళ్ళే కట్టుకొని 50 కోట్లు 25 కోట్లు తెచ్చేసి ఈ రోజున పోటీ చేస్తున్నారు అంటే కీలేరికి వాస పెడతారు. ఈ రోజున రాజకీయ పార్టీలు చేసే తప్పిదాలు అవే. ఈ రోజున ఇలాంటి ధీరోదాత్తమైన పోరాటం చేసిన వ్యక్తికి ఈ రోజే నేను విజయవాడలో పాత్రికేయుల మీటింగ్ పెట్టా. రఘురామకృష్ణరాజు గారు ధైర్యంగా పోరాడండి. ఈ రోజున మీరు నరసాపురంలో ఇండిపెండెంట్గా పోటీ చేస్తారో, ఏ కాన్స్టిట్యున్సీలో పోటీ చేస్తారో, ఎక్కడ పోటీ చేసిన అమరావతి బహుజన చేసి బాలకోటయ్య గారు మీకు అండగా ఉంటాడు. గెలిచి తీరుతాం. భయపడటం, వెనకడుగేయటం ధీరోదత్త లక్షణం కాదు. మాకు తెలుసు రాజు గారు ఎంత చైతన్యవంతమైన వ్యక్తి. సావుని సైతం ముద్దాటానికి ధైర్యంగా ముందుకొచ్చిన వ్యక్తి. అలలో తలదించవు, సముద్రం ఒకటి మోకాళ్ళ దగ్గర మొరగదు. ఈ రఘురామకృష్ణరాజు గారికి సీటు ఇచ్చి తీరాలి, ఇవ్వకపోతే పోటీ చేసి తీరాలి. మేము కూడా అండగా ఉండాలి, చరిత్ర మార్చాలి. ఈ రోజున భారతీయ జనతా పార్టీ సీట్ ఇవ్వకపోతే తెలుగుదేశం పార్టీ ఏమైంది? 17 సీట్లు ఉన్నాయి, జనసేనకు 3 సీట్లు ఉన్నాయి, భారతీయ జనతా పార్టీకి 6 సీట్లు ఉన్నాయి. ప్రజల కోసమే కదా మీరు పనిచేసేది, ప్రజానాయకులనే కదా మీరు తీసుకొచ్చేది. అరే నిన్నగాక మొన్న ఆ గూడూరు ఎమ్మెల్యే ఆయన ఊగుతుడంట, ఎప్పుడు నడవలేడంట, తూగుతుడంట. వాని తెచ్చేసి తిరుపతి ఎంపీ ఇచ్చాడు. వాళ్ళు పడుకుంటే లేపాలంట. ఏమిస్తున్నారు మీరు అంటే? దీన్ని ప్రశ్నిస్తే ఇది నేను విధానాన్ని ప్రశ్నిస్తున్నా, రాజకీయ పార్టీలని కాదు, అంటే ఇక్కడ రాజకీయ విధానాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది కూడా ఒకటండి. ఇక్కడ ఏంటంటే రఘురామకృష్ణరాజు గారికి తెలుగుదేశం నుంచి కంపల్సరీ టికెట్ వస్తుంది. ఇప్పుడు తెలుగుదేశం కంపల్సరీ ఆయనకి విజయనగరం ఏదో ఒక టికెట్ అయితే తెలుగుదేశం ఇస్తుంది. కానీ ఇక్కడ ఇది కాదు కదా, ఆయన కావాలనుకుంది, ఆయన కోరుకుంది నరసాపురం టికెట్. ఆయన నరసాపురం నుంచి మళ్ళా పోటీ చేసి గెలిస్తేనే జగన్మోహన్ రెడ్డి మీద ఆయన వేసిన సవాలు గెలిచినట్టు. కార్తీక్ గారు మీకు మాట చెప్తున్నా, ఇన్ మై నాలెడ్జ్, రఘురామకృష్ణరాజు గారికి సీటు రాకపోవటం వెనక జగన్మోహన్ రెడ్డి గారి కుట్ర ఉంది, వైసీపీ కుట్ర ఉంది. ఇవన్నీ కూడా చెప్పుకోవటానికి పనికొచ్చే మాటలు. రఘురామకృష్ణరాజు గారి సీటు వెనకే జగన్మోహన్ రెడ్డి గారి కుట్ర ఉంటే మరి 175 ఎమ్మెల్యేలకు ఇచ్చిన సీట్లను కూడా జగన్మోహన్ రెడ్డి గారి కుట్ర ఉండాలిగా. పార్టీ నీది, సీట్ ఇచ్చేది నువ్వు, నీ పార్టీ అభ్యర్థికి కుట్ర ఉందని చెప్పేసానంటే ఇప్పుడు ఈ రోజున రఘురామకృష్ణరాజు గారు కూడా పాపం దాని యొక్క మాట్లాడలేక ఒక బాధ్యత కలిసిన యుద్ధంలో ఉన్నాం కాబట్టి నేను ఓడిపోయా, 3 అడుగులు వెనక్కేసా, నా మీద ఒక కుట్ర జరిగింది అని ఒక భావాన్ని వ్యక్తం చేశాడు. సహజంగా ఏంటంటే మనకు తెలిసిన విషయం ఏంటంటే రఘురామకృష్ణరాజు గారు భారతీయ జనతా పార్టీని కూడా ఈ కూటమిలో కలపడం కోసం పవన్ కళ్యాణ్ గారి కంటే ముందుగా ప్రయత్నం చేసింది. అదే అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారి కాళ్ళు పట్టుకుంటో లేదో నాకు తెలియదు, కానీ రఘురామకృష్ణరాజు గారు మాత్రం అమిత్ షా కాళ్ళు పట్టుకొని ఉండుంటాడు. కాబట్టి ఆ విషయాలు బయటికి రాలా. ఎందుకంటే దానితోనే చంద్రబాబు నాయుడు గారు కూడా మెత్తబడ్డాడు. ఈ రోజున రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎలాంటి పోరాటం చేయాలనేది స్వానుభవంలో అనుభవించాడు రఘురామకృష్ణరాజు గారు. ఆ వికటట్టహాసాన్ని, ఆ కరాల నృత్యాన్ని, ఆ ప్రేలాపనల్ని, ఆలాపనల్ని, ఆ హింసాత్మకమైన ఆలోచనల్ని రఘురామకృష్ణరాజు గారు స్వయంగా చూశాడు, అనుభవించాడు. కాబట్టి ఈ ప్రభుత్వం పోవాలంటే భారతీయ జనతా పార్టీ అండ కూడా ఉండాలి. భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఓట్లు లేకపోయినా, సీట్లు లేకపోయినా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలలో వ్యతిరేకత ఉన్న ముందు ప్రధానమైన కర్తవ్యం వైసీపీని సాగనంపటానికి కలవాలి అని చెప్పేసి ఒక భావాన్ని చాలా డిబేట్లు మేము కలిసి రఘురామకృష్ణరాజు గారితో నేను కొన్ని 100 డిబేట్లు చేసి నా డిబేట్లోనే చెప్తా ఉంటుంటాడు. మేము కించిత్ బాధపడుతూనే ఉంటాం భారతీయ జనతా పార్టీ పేరు ఇచ్చినప్పుడల్లా. ఆ ప్రయత్నం చేశాడు. అటువంటి వ్యక్తిని ఈ రోజున నేను చెప్పాను సార్, ఒక మాట మీరు వినండి. రాజకీయ పార్టీలకు నా ప్రశ్న, రఘురామకృష్ణరాజు గారు, రఘురామకృష్ణరాజుకి టికెట్ ఖరారు కాకపోవడం దేనికి సంకేతం? పోరాటానికి విలువ దక్కనప్పుడు రాజకీయాలకు అర్థమేముంది?
రేపు మీకు అవసరమైనప్పుడు మీ తరపున పోరాటానికి ఎవరుంటారు? రఘురామ్‌కి నిరాశే. ఎంత బాధేస్తుందండి? హ్మ్. గుండెలు పిండేయట్లా? మీరు కూడా రఘురామ్ గారి దగ్గర చాలా సార్లు ఇంటర్వ్యూలు చేశారు. న మే బాలకోట సీటు గురించి కూడా మీరు రఘురామ్ గారిని అడిగారు. మేము నిన్న కాక మొన్న అడిగితే కూడా రఘురామ్ గారు చెప్పిన మాట కూడా విన్నాను నేను. మేము 2 రోజుల క్రితం కూడా మాట్లాడాను సార్. రఘురామకృష్ణరాజు గారితో 2 రోజుల క్రితం కూడా ఇంటర్వ్యూ చేశాం. ఏ ఏ రోజైతే మీడియా అంతా కూడా రఘురామకృష్ణరాజు గారికి సీట్ రాలేదని హడావుడి చేస్తున్నారో, దానికి ముందు ఆయనతో ఇంటర్వ్యూ చేసాం. మనకంతా ఇన్ఫర్మేషన్ ఉంది. కాకపోతే ఏంటంటే, ఇప్పుడు నా ప్రశ్న ఆహ్, రఘురామకృష్ణరాజు గారు ఏ పార్టీలో లేరు కాబట్టి అన్ని పార్టీలు దులుపుకుంటున్నాయి. అంటే ఇప్పుడు ప్రతి పార్టీ వాళ్ళు కూడా టీడీపీ వాళ్ళు ఎందుకు ఇవ్వలేదంటే, నరసాపురం సీటు ఆయనే తీసుకుంటామన్నారు. బీజేపీ నాకు తీసుకొచ్చింది ఆయనే కాబట్టి బీజేపీ సీట్ వస్తుందని చెప్పి మేము ఇవ్వలేదంటున్నారు. జనసేన వాళ్ళేమో తెలుగుదేశమును, బీజేపీ పెద్దవి గదా! అయి చూసుకుంటాయి అని చెప్పి మేమివ్వలేదంటున్నారు. బీజేపీ వాళ్ళేమో ఆయన ఇన్నాళ్ళు పోరాటం చేస్తుంది. మొత్తం అంతా కూడా బెనిఫిట్ అయింది తెలుగుదేశం వాళ్ళే గదా! తెలుగుదేశం వాళ్ళు సీట్ ఇస్తారని చెప్పి మేమివ్వట్లేదంటున్నారు. సో, ఇలా ఈ 3 పార్టీలని దగ్గరికి తీసుకొచ్చిన రఘురామకృష్ణరాజు గారిని 3 పార్టీలు దూరం పెట్టినియి కదా! దానికి అంటే ఇప్పుడు ఇందాక మీరన్నారు. బీజేపీని తీసుకురావడంలో ఆయనది కీలక పాత్ర అని. మనోళ్ళు అంటారు గదా! లేనిపోని దరిద్రాన్ని తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకోవడం అని. అది నిజంగా రఘురామకృష్ణరాజు గారికి అయిందేమో అనిపిస్తుంది. ఏమంటారు మీరు? మనం, మనం సరే బీజేపీ వచ్చినా ముగ్గురు కలవాలనుకున్నారు కాబట్టి కలిసారులే గానీ, ఒక్క ఎంపీ సీట్ సార్. హి ఈజ్ ఎ సిట్టింగ్ ఎంపీ. హ్మ్. హి ఈజ్ ఎ సిట్టింగ్ ఎంపీ నరసాపురం. ఇప్పుడు ఆయనకి సీటే ఇవ్వలేకపోతే ఇక మీరెవరికిస్తారండి? అది ఈరోజు మళ్ళీ నరసాపురంలో రఘురామకృష్ణరాజు గారు పోటీ చేస్తే దాదాపు 7 అసెంబ్లీ నియోజకవర్గాలు గెలుస్తాయి. ఒక్క పార్లమెంటే గాదు. ఆ ప్రభావంతో అంత కష్టపడ్డ వ్యక్తిని, అంత పోరాటాల వ్యక్తిని, ప్రజా మన్ననలు కలిగిన వ్యక్తిని ఇంక ఎవరికిస్తారు మీరు సీటు? ఈ రోజున అమరావతి ఒక బహుజన్ జేఏసీగా మేము అండగా ఉంటామని చెప్తున్నాం. బరిలో నిలబండి రఘురామ్ గారు అని చెప్పేసని చెప్తున్నాం. 40 రోజులు గాని, 50 రోజులు గాని నిద్రాహారాలు లేకుండా కష్టపడి పనిచేద్దాం, ప్రజలు మనల్ని దీవిస్తారంటున్నాం. ఇది చెప్పుకోవటానికి కూడా సిగ్గుచేటండి ఒక విధంగా చెప్పాలంటే. కాకపోతే ఏందంటే, నాకు తెలిసి ఇన్ మై నాలెడ్జి తప్పనిసరిగా ఈ సమస్యని చంద్రబాబు నాయుడు గారే పరిష్కరించాలి. ఆయనకి నరసాపురం ఇస్తాడా, మరొకటిస్తాడా ఏదన్నా గాని, ఎన్నికల బరిలో రఘురామకృష్ణరాజు గారు ఎంపీగా పోటీ చెయ్యాలి. ఈ అహా! రోజున అది ఆయనకి ఏదో ఒకటి ఇవ్వటం అనేది కంపల్సరీగా ఇస్తారు సార్. అది అది విషయం గాదు. ఆయనకి విజయనగరమో ఏదో ఒకటైతే ఆయనకిస్తారు. అది కాదు కదా! ఆయనకి నరసాపురమే ఇవ్వాలి. నరసాపురంలోనే గెలిపించుకోవాలి. అప్పుడు చంద్రబాబు గారి చాణక్యం గురించి మనందరం కూడా గొప్పగా మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు సహజంగా అయితే నరసాపురం అనేది భారతీయ జనతా పార్టీకి ఇవ్వకూడదండి. హ్మ్. టెక్నికల్‌గా మరి రఘురామ్ గారు భారతీయ జనతా పార్టీ నుంచి నాకు సీటొస్తుంది. భారతీయ జనతా పార్టీ నుంచి ఎంపికవ్వటం మూలాన రేపొద్దున కేంద్రంలో ప్రభుత్వం వస్తుంది గాబట్టి, తద్వారా కేంద్ర క్యాబినెట్‌లోనో మరొకటో కొంత అధికారంలోకి వస్తామనే భావన నుండి అటువైపు మొగ్గు చూపి ఉండవచ్చు. బీజేపీ పెద్దలు గూడా ఆయనకి తెలిసిన వాళ్ళుండారు గాబట్టి, ఆ విధంగా మాట్లాడుకొని ఉండవచ్చు. కానీ ఆయన ప్రత్యర్థి వర్గం గూడా పనిజేసింది. హ్మ్. పనిజేసి ఆయన్ని ఆపింది. యాహ్! అసలు వాటన్నిటికంటే ఇప్పటికైనా సరే ఏందంటే, ఈ సమస్యను పరిష్కరించుకొని, ఇదన్నీ జటిలాలు జేసుకోకూడదు సార్. ఇప్పుడు రాష్ట్రంలో చాలామంది కొన్ని వందల ఫోన్‌లొచ్చినియండి. నాకే ఫోన్‌లొచ్చినియి. హుహు. రఘురామకృష్ణరాజు గారైతే మెసేజ్‌లకి, ఫోన్‌లకి 2 ఫోన్‌లు ఎత్తలేకపోయానని ఆయనే వాపోయాడు. హ్మ్. అందుకని ఈ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టాలి. ఈ ఒక్క సమస్య కాదండి. హ్మ్. మీరు అభ్యర్థులు నిర్ణయించేటప్పుడు అవతల అభ్యర్థికి చెప్పి, హ్మ్. బుజ్జగించో, నచ్చజెప్పో తర్వాత మీరు అభ్యర్థిని పంపాలి. అభ్యర్థిని, కష్టపడే అభ్యర్థికి చెప్పా పెట్టకోకుండా మీరు కొత్త అభ్యర్థినిస్తే ఇదే పద్ధతవుతుంది. మనం జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నాం గదా! అవును. ఆయన పిలిసి, "నా దగ్గర సర్వేలుండయి. నువ్వు పనికిరావు పో. నీకిస్తున్నాను తీసుకో. నువ్వు పో. హ్మ్. నువ్వు తీసుకో" అని అంటున్నాడని జెప్పేసని మనమే విమర్శలు జేస్తున్నాం గదా! మరి ఆ సూత్రం మనకే వర్తిస్తది గదా! అందుకని మీకు తెలుసు. సరే ఒక విధంగా జెప్పాలంటే మనం ఆ రాజకీయ పార్టీకి సంబంధించిన ప్రతినిధులం కాదు కాబట్టేసి మా పార్టీ అయ్యా మా ఇష్టం. మాకు నచ్చిన వాళ్ళకి మేము ఇచ్చుకుంటాము. మాకిష్టం ఉంటే ఇచ్చుకుంటాము. మీరెవరు అడగటానికి అని గూడా అనవచ్చు. దాన్ని అదే గూడా మనం కాదనం. దాన్ని గూడా మనం కాదనం. కాకపోతే ఏందంటే అంతిమంగా నష్టపోయేదేందంటే ప్రజల్లో ఈ చర్చ జరుగుతుంది. ఆ చర్చ వాళ్ళకి నష్టమవుతుంది. తప్పనిసరిగా రాజు గారికి న్యాయం జరగాలి. లేదు ఆయన ఇండిపెండెంట్‌గా ఉంటే మాత్రం బాలకోటయ్య రఘురామకృష్ణరాజు గారి వెంటే ఉండి
ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు అందరితో రఘురామకృష్ణరాజు గారిని ఇండిపెండెంట్‌గా అయినా గెలిపించుకొని పార్లమెంట్ పంపిస్తారు. యాహ్! డెఫినిట్‌గా సార్. అంటే మీ ఒక్కళ్ళే కాదు. మిగతా వాళ్ళంతా కూడా సమాజం కూడా చాలా మటుకు రఘురామకృష్ణరాజు గారి వెనకాల నిలబడుతుంది. మాలాంటోళ్ళం, మీలాంటోళ్ళం, అలాగే గృహిణులు అందరూ కూడా రఘురామకృష్ణరాజు గారికి 100% సపోర్ట్ చేస్తారు. నిజంగా నేను ఒక ట్విట్టర్‌లో ఒక పోస్ట్ కూడా చూశాననమాట. రఘురామకృష్ణరాజు గారు ఇండిపెండెంట్‌గా పోటీ చేసినా సరే, ఆయనకి అద్భుతమైన విజయం వస్తుంది. ఆ విజయంతో ఇప్పుడున్న పార్టీలన్నిటికి కూడా బుద్ధి చెప్పొచ్చు అని కూడా చాలా మంది అంటా ఉన్నారు. కాకపోతే మనం అనుకున్నయి గ్రౌండ్‌లో అంత ఈజీగా ఉండవు కాబట్టి చూద్దాం. రఘురామకృష్ణరాజు గారికి అన్నీ తెలుసు. ఆయన కూడా సమయానికి తగ్గట్టు ఒక వైస్ డెసిషన్ తీసుకుంటారు. అలాగే మీరన్నట్టేంటంటే చంద్రబాబు గారు కూడా ఈ విషయాన్ని ఇంకా జటిలం కాకుండా అలాగే ఇది చంద్రబాబు గారి చాణుక్యానికి గూడా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా చూస్తుంటే జగన్‌మోహన్ రెడ్డి ఆహ్, రఘురామకృష్ణరాజు గారిని నిలువరించారు అంటున్నారు. అంటే అది ఆటోమేటిక్‌గా చంద్రబాబు మీద జగన్‌మోహన్ రెడ్డి గెలిచినట్టు. సో, చంద్రబాబు గారు కూడా దాన్ని కొంచెం ప్రెస్టీజ్‌గా తీసుకొని డెఫినిట్‌గా ఆయనకున్న చాణక్యాన్ని, ఆయనకున్న పరిధిని వాడి మళ్ళా నరసాపురం నుంచి రఘురామకృష్ణరాజు గారికి సీట్ ఇప్పిస్తారని ఆశిద్దామండి. థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ సార్.